ఏందో ఇయ్యాలంత ఆగం ఆగం అవుతున్నది. ఏందో ఏమో కదా. ఈ ముచ్చట పట్టుకొచ్చిన్నా పట్టుకొచ్చిన. అగో పబ్లిక్ వచ్చేసిరా, అందరికి శనార్థులు. పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఏందులా గట్ల చూస్తున్నారు? మా గౌరవం మీద చదువుకుంటుందనా? ఏం లేదు, బరాబర్ అన్ని ముచ్చట్లు పట్టుకొచ్చిన్నా లేదా అని చూస్తున్నా. కానీ అవు కానీ ఇవాళ ఏపీలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు కదా. ఇక గా ముచ్చటితో పాటు మీకోసం ఇంకా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చేసిన. మరి అవన్నీ ముచ్చట్లు చూడాలంటే ఇంకేం ఆలస్యం లేకుండా షురు చేసుకుందాం పాండ్రి. కొసకైతే బాబు సారు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అట్లనే మంత్రి పవన్ సార్ కూడా ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే ఇవాళ బాబు సారు ప్రమాణ స్వీకార కార్యానికి ఎవరెవరు వచ్చిర్రు, ఎట్లెట్లయింది, ఎంతమంది ప్రమాణ స్వీకారం చేసిర్రు, అటెన్కాల ఏ కార్యం ఉన్నది అని అన్ని ముచ్చట్లు ఈ ఒక్క ముచ్చట్ల పురాగర్చుకొని రాపోరి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని బాబుసారు అనుడితోటే కొన్ని సెకండ్ల పాటు మస్తు ఈలలు కీకలతోటి మారుమోగిపోయింది సభ మొత్తం. బాబుసారు ప్రమాణం చేస్తుంటే మస్తుగా ఎమోషనల్ అయిండు బాలయ్య సారుల్లా అన్న నందమూరి రామకృష్ణ సారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అటెన్కల బాబు సారుకు పూలబోకే ఇచ్చిండు ప్రధాని మోదీ సారు. ఇక గట్టిగా అలుముకొని కంగ్రాట్స్ చెప్పిండు. బాబు సారు కండ్లకించి జర్రన్ని నీళ్ళొచ్చినట్టే అనిపించినాయి. కానీ గట్టిగానే ఆపుకున్నాడు బాబు సారు. ఇక జనసేనాని పవన్ సారు మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడైతే బాహుబలి సినిమానే కానొచ్చింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన జనాల సంబరమే కాదు, పవన్ సారోళ్ళ ఇంటామే అన్న లెజినోవా, అన్న మెగాస్టార్ చిరంజీవి సారు మస్తుగా సంబరంగా కానొచ్చిండ్రు. అన్న లెజినోవానైతే పవన్ సారు ప్రమాణం చేస్తుంటే ఫోన్ల వీడియో తీసుకున్నది. ఇక చిరంజీవి సారేమో పక్క పొంటి కూసున్న సూపర్ స్టార్ రజనీ సార్ తోటి ఏదో చెప్పిండు. ప్రమాణం అయిపోయినాక మోదీ సారు బాబు సార్ తోటి పాటు అందరికి నమస్కారం చేసి అన్న చిరంజీవి సార్ కాళ్ళు మొక్కిండు. చిరంజీవి సార్ అయితే మస్తు సంబరంతో గట్టిగా అలుముకున్నాడు పవన్ సార్ను. కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఇక నారా లోకేష్ అన్న మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు అంతఃకరణ శుద్ధితో అనక అంతర్గత శుద్ధితో అని అన్నాడు. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని జరంత టెన్షన్ల గట్ల తప్పుగా వలికినట్టున్నాడు లోకేష్ అన్న గాని గిదైతే ఇప్పుడు బగ్గనే తిరుగుతున్నది సోషల్ మీడియాలా. ఇక ఇయ్యాలనైతే బాబు సార్ తోటి గాక 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అందరి ప్రమాణ కార్యం అయిపోయినాక కొత్త కేబినెట్ తోటి గ్రూప్ ఫోటో దిగిండు ప్రధాని మోదీ సారు. ఇక ఇయ్యాలనైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు బాబు సారు గాని రేపు మాపార్దన 4:41 ముఖ్యమంత్రి కుర్చీలో కూసుంటాడట బాబు సారు. ఇక ముందుగాల చెప్పినట్టు మెగా డిఎస్సి మీద తొలిసూరి సంతకం పెడతాడట బాబు సారు. ఇంకా పంకపాటోలు పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసుకుంటా 2వ సంతకం, పింఛన్ను 4000కు పెంచుతూ 3వ సంతకం, అన్న క్యాంటీన్లు మల్ల వెట్టుడు మీద 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ మీద 5వ సంతకం పెడతాడట బాబు సారు.
ఇక సంతకాలు పెట్టి జల్దీన అమలు చేస్తే గంతకంట యాపీ లేదు. గంతేగాని గిప్పటి మందం సంతకాలు పెట్టి అటెన్కల యాది మరితే గదే మంచిగా అనిపించదు జనాలకు. ఇక గట్లనే గప్పటి పంకపాటి మంత్రుల లెక్క శాఖల మీద కాకుండా మనుషుల దిట్టుడు మీద ప్రెస్ మీట్లు పెట్టకుండా గీ మంత్రులన్న శాఖల మీద ఏదైనా పనికొచ్చే పనుల మీద ప్రెస్ మీట్లు పెడితే మంచిగా ఉంటది. మళ్ళా గసొంటి మాటలు కాకుండా రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడితే చూడాలని ఉన్నది అని అనవట్టిండ్రు ఏపీ పబ్లిక్. ఏపీల మంత్రులు ఎవరు అనేది తెలిసిపోయింది. అయితే ఇప్పుడు గదే మంత్రుల ముచ్చట మీద ఓ ఇంట్రెస్టింగ్ ముచ్చట నడుస్తున్నది. సైకిల్ పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నా కూడా ఒక్క మల్క ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళను మంత్రి సీట్లో కూర్చోబెట్టిండు బాబు సారు. అట్లనే ఎక్కువ వయసున్నోళ్ళని కాకుండా నడమ వయసున్నోళ్ళనే మస్తు మందిని తీసుకున్నాడు. గా ముచ్చటేందో పురాగర్చుకొని రాపురి. బాబుసారు క్యాబినెట్ 24 మంది మంత్రులతోటి కలకల్లాడుతున్నది. ఇంకో ఇద్దరిని ఎన్నడు ప్రకటిస్తాడో ఎవలకిస్తాడో గాని ఇప్పుడున్న టీంలనైతే ఎక్కువ వయసున్నోళ్ళకి కాకుండా 40-50 ఏండ్ల నడుమున్నోళ్ళకే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చిండు బాబుసారు. 40 ఏండ్ల మీదున్నోళ్ళు 7 50 ఏండ్ల మీదున్నోళ్ళు 11 మంది ఉన్నారు. ఇక 60 ఏండ్ల మీదున్నోళ్ళు 4 70 ఏండ్ల మీదున్నోళ్ళు 3 అయితే ఈ మంత్రులందరిట్లా చిన్నదంటే వంగలపూడి అనితక్కనేనట. అక్కకు ఇప్పుడు జస్ట్ 40 ఏండ్లేనట. ఇక అందరికంటే పెద్దోళ్ళంటే ఎన్ఎండి ఫరూక్ సారే. సారు వయస్సు 75 ఏండ్లు. అటెన్కాల బాబు సారుకు 74 ఏండ్లు. ఆనం సారుకు 72 ఏండ్లు. ఈ తాప మంత్రుల టీంల వంగలపూడి అనితక్క, గుమ్మడి సంధ్యారానక్క, ఎస్ అవితక్క ఇట్లా 3 మహిళలకు ఛాన్స్ ఇచ్చిండు బాబుసారు. ఇక ఇంకో ముచ్చటేందంటే ఈ మంత్రివర్గంలో 17 మంది కొత్తోళ్లేనట. అంటే ఇంతవరకు మంత్రిగా జయ్యనోళ్లే. అవకాశాలు ఇచ్చుట్ల బాబుసారు తర్వాతనే ఎవలైనా అన్నట్టే ఇచ్చిండు కదా పదవులు. ఇంకా దీంట్లో నషీవు మంత్రుడు ఎవలంటే పువ్వు పార్టీకెంచి ధర్మవరంల కేతిరెడ్డన్న మీద గెలిచిన సత్యకుమార్ యాదవ్ అన్ననే. ఫస్ట్ టైం పోటీ చేసి ఫస్ట్ టైమే ఎమ్మెల్యేగా గెలిచి ఫస్ట్ టైమే మంత్రయిండు. గది కూడా పువ్వు పార్టీలున్న సుజనా చౌదరి సారు, కామినేని శ్రీనివాస్ సారు, విష్ణుకుమార్ రాజసుంటి సీనియర్లను కాదని సత్యకుమార్ అన్నకే వచ్చింది మంత్రి పదవి. అన్ని రంగాల కంటే రాజకీయంలో అనుభవం ఉన్నోళ్ళ అవసరం చాలా ఉంటది. దాంతో పాటు వయసోళ్ళ ఆలోచనలు కూడా అవసరమే. గది బగ్గెరకైన బాబుసారు ఈ తాప అన్ని వయసోళ్లను క్యాబినెట్ల పెట్టుకున్నాడు. మరి చూడాలే పెద్ద వయసోళ్ళు ఎసుంటి అనుభవాన్ని రంగరిస్తారో, వయసులున్నోళ్ళు ఎంత దూకుడుగా పనులు చేస్తారో, లేకపోతే ఈగోలతోటి పంచాదులు పెట్టుకుంటుంటారో. కొన్ని మల్కల తాడు పట్టుకున్న పామై గరుత్తది. ఇంకొన్ని మల్కల అట్టిపండు తిన్నా కూడా పన్నిరుగుతుంది అని అంటారు. అగ్గో గది అచ్చరాల నిజమే అనిపిస్తున్నది. తెలంగాణ పాత గవర్నర్ తమిళిసై మేడంను చూస్తే బాబుసారు ప్రమాణ స్వీకార కార్యానికి వచ్చింది మేడము. గాడికి అచ్చడే మేడం చేసుకున్న పాపమేమో అనిపించింది. అగ్గో గట్లెందుకు అని అంటే ఇగో గిందుకు. బాబుసారు ప్రమాణ స్వీకార కార్యానికి వచ్చిన వెంకయ్య నాయుడు సారు, అమిత్ షా సారు స్టేజ్ మీద మస్తు బిజీగా ఏదో పెద్ద ముచ్చట్నే మాట్లాడుకుంటున్నట్టున్నారు. గంతల్నే నమస్కారం పెట్టనీకి స్టేజ్ మీదకి తమిళిసై మేడం పోయింది. వెంకయ్య నాయుడు సారుకు అమిత్ షా సారుకు నమస్కారం చేసింది తమిళిసై మేడం. వెంకయ్య నాయుడు సారు ప్రతి నమస్కారం చేసిండు. అమిత్ షా సారు కూడా ప్రతి నమస్కారం చేసిండు గాని మళ్ళా ఏదో యాదచ్చినట్టే ముంగట్కి పోతున్న తమిళిసై మేడం ను వెనకకు పిలిచిండు అమిత్ షా సారు. మరేదన్నా ముఖ్యమైన ముచ్చట చెప్తాడో, లేకపోతే మొన్నటి ఎలక్షన్ల గట్టిగానే పోటీ ఇచ్చినావు అని తారీఫ్ చేసి ఓడిపోయినందుకు బాధపడకు అని ధైర్యం చెప్తాడో అని అనుకున్నది కావచ్చు మేడము. కాని గాడ కూసున్నది అమిత్ షా సారాయే. గాయన తోటి కథ వేరే ఉంటదాయే. ఏదో పెద్ద వార్నింగే ఇచ్చినట్టు అనిపించింది. అయ్యో అట్లా కాదు సార్, సరే సార్ అని సిన్సియర్ గా జరంత భయంతో తలకాయ ఊపింది తమిళిసై మేడం. బల్లె సారు గదా పిల్లలను పిలిచి మరి వార్నింగ్ ఇచ్చినట్టు అమిత్ షా సారు తమిళిసై మేడం ను వెనకకు పిలిచి మరి వార్నింగ్ ఇయ్యనికి కారణం ఏందంటే తమిళనాడు పువ్వు పార్టీ పెబ్బే అన్నామలై అన్నతోటి బగ్గ పంచాదులున్నాయట తమిళిసై మేడం కు. గా పంచాదులతోటి తమిళనాడుల పువ్వు పార్టీ ఖరాబ్ అవుతున్నదట. గందుకే అమిత్ షా సారు గిట్ల వార్నింగ్ ఇచ్చిండు అంటున్నారు. మేడం కు కయ్యాలంటే బగ్గ పాయరం ఉన్నట్టున్నది కదా. గప్పుడు తెలంగాణ గవర్నర్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ తోటి ఎప్పటికి ఏదో పంచాదులు పెట్టుకున్నది. గవర్నర్ గిరిని
ఇడిచిపెట్టి మళ్ళా రాజకీయాలకు పోయి సొంత పాటోలతోటే లొల్లులు పెట్టుకుంటున్నది. కానీ పూల బుట్టలకెంచి పేనం మీద పడ్డట్టయింది మేడం పరిస్థితి. గప్పుడు గవర్నర్ గా కొలువు చేసినప్పుడు ఎన్కేసుకొచ్చిన లీడర్లే ఇప్పుడు పిలిచి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. ఏం ఆలతైపోయిందక్కని ఇది. ఎంపీ పదవి మీద ఆశతోటి గవర్నర్ కొలువును వద్దనుకుంటివి, ఇప్పుడు ఉత్త పున్నానికి తిట్లు తినబడితివి. ఏడికేంచి ఏడికి పడిపోయినావు. అయినా పుర్రెల పుట్టిన బుద్ధి 10 జన్మలెత్తినా బోదని తమిళిసై మేడంను చూసే అని ఉంటారు. గవర్నర్ కొలువులున్నా ఎంపీ అభ్యర్థిగున్నా గవ్వే పంచాదులు గవ్వే లొల్లులు. ఎన్నడు మారుద్దో ఎన్నడు ఎంపీ అయితదో మేడము అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్. కానీ ఇప్పుడు కారు పాటోళ్ళు మస్తు సంబురంగుండొచ్చు తమిళిసై మేడంకి అమిత్ షా సారు వార్నింగ్ ఇచ్చుడు చూసి. ఇక ఇయాల్టి సంది బడి గంట మోగింది కదా. ఇక తల్లిదండ్రులకు మళ్ళా పొద్దుగాలనే లేచుడు, టిఫిన్ బాక్సులు కట్టుడు, ఈ స్కూల్కు ఓనని పిల్లగాన్లు మారం చేస్తే వాళ్ళను బుద్రకిచ్చి పంపించుడు, పిల్లగాన్లు ఈ స్కూల్కి వెళ్ళి రాగానే హోంవర్క్ చేయించుడు. ఇక అన్ని పంచాదులు షురువైతాయి మళ్ళా. ఇక అందరు పిల్లగాన్లు ఇవాళ బడి బాట పడితే ఇగో గిడ కొందరు పిల్లగాన్లు బడికి పోకుండా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారట. అగో ఇవాళనే బళ్ళు చాలైనా ఇక ఇప్పుడే ధర్నాలేంది అని పరేషాన్ అవుతున్నారు కదా. మరి గట్ల ఎందుకో మనం కూడా అరుచుకున్నదాం పాన్రి. ఎందరెంత మొత్తుకున్నా ఎప్పటి చిప్ప ఏనుగుల్నే అన్నట్టే ఉన్నది కదా సర్కార్ బల్లే పరిస్థితి. అగో చూస్తున్నారా, బడికి పోయి చదువుకోవాల్సిన పిల్లగాన్లు రోడ్డు మీద కూసోని ధర్నా ఎట్లా చేస్తున్నారో. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలున్న వాబుదం ఊళ్ళే 4 ఏండ్ల కిందట సర్కారీ స్కూల్ ను కూలగొట్టి ఆడ రైతు వేదిక కట్టిండ్రట అధికారులు. మరి పిల్లగాన్లు చదువుకునే బడిని కూలగొట్టి రైతు వేదికను ఎందుకు కట్టిండ్రో తెలియదు గాని ఈ స్కూల్ ను వడగొట్టి రైతు వేదికను కట్టే వరకు 4 ఏండ్ల సంధి ఊళ్ళున్న గ్రామ పంచాయతీ కాన్నే పిల్లలకు పాఠాలు చెప్తున్నారట. ఇగో గీ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. గతంలో పాఠశాల భవనం ఉన్న కూల్చివేసి అందులో రైతు వేదికను కట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా పాఠశాల భవనంను పాఠశాల జీపీ బిల్డింగ్లో నిర్వహించడము జరుగుతున్నది. గతంలో కలెక్టర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, డీడీ మేడంకి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు. ఇన్నరా, కలెక్టరు, లీడర్లు, అధికారులు ఇట్లా ఎంతమందికి చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక ఇట్లయితే కాదని ఇయాల బడి పిల్లలతోని కలిసి ఈ స్కూల్ కావాలని ధర్నా చేసిండ్రు అన్నట్టు. పిల్లగాన్లు చదువుకోనీకి ఊళ్ళే బడే లేదంటే ఇక సర్కార్ బల్లె పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఈడొక్క జాగాలనే కాదు, పిల్లగాన్లు చదువుకోనీకి బడుల్లేక బడులున్నా అండ్ల సౌలతులు చక్కగా లేక ఎంతమంది గిట్ల అవస్థలు పడుతున్నారో. అందుకే కావచ్చు సర్కార్ బళ్లను కాదని చాలా మంది అప్పో సొప్పో చేసి లక్షల ఫీజులు కట్టి మరి ప్రైవేట్ బడ్లకే పంపిస్తారు పిల్లగాన్లను. అయ్యా సర్కారోళ్ళు ఉచిత పథకాలు అడ్డగోలు హామీలిచ్చుడు కాదు, ముందుగాల సర్కార్ బడులల్లా మంచిగా సౌలతులు జయ్యుండ్రయ్యా. సర్కార్ దవాఖాన్లల్లా పేషెంట్లకు తిప్పలు కాకుండా చూడుండ్రయ్యా. జనాలకు ఉచిత విద్య, నాణ్యమైన విద్యను అందిస్తురంటే ఇక మీరు ఏ పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇయాల రేపు సంపాదించిందంతా ప్రైవేట్ స్కూళ్లకు దవాఖాన్లకే అయిపోతున్నాయి అని బాధపడుతున్నారు చాలా మంది. జూన్ 9వ తారీఖు నాడు వైజాగ్లో మల్లోపరి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకారం చేస్తాడు అని ఎలక్షన్ల ముందు బల్లగుద్ది చెప్పిండ్రు కదా పంకపాటోళ్ళు. కానీ జూన్ 12వ తారీఖు నాడు అంటే ఇయాల విజయవాడలున్న కేసరపల్లి ఐటీ పార్కులా 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు చంద్రబాబు సారు. ఇక ఎలక్షన్లకు ముందు పంకపాటోళ్ళు గంత బిల్డప్ ఇచ్చే వరకు మీమర్సు ట్రోలర్సు ఊకుంటారా? ఇగో గీ తీరుగా ఆడుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అవు జగనన్న, పంకపాటి గెలిచి వైజాగ్లో నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావనుకుంటే కూటమోళ్ళు గెలిచి విజయవాడల చంద్రబాబు సారు ప్రమాణ స్వీకారం చేసిండు. కారణం ఏందంటావు? తెలీదు. అంటే జనాలు ఏపీ రాజధానిగా అమరావతే బెస్ట్ అని డిసైడ్ అయ్యే నిన్నోడగొట్టిండ్రంటవా? ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అవుగాని గిదోపరి చూడన్నా, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని. అందరూ అంతఃకరణ శుద్ధితో అనంటే లోకేష్ అన్న అంతర్గత అని అన్నాడు. అది ఇది ఒకటేనా అన్న? అంటే తెలుగు భాష మీద నీకు బగ్గ పట్టున్నది కదా, అందుకనే అడుగుతున్నామన్నా గంతే. తెలీదు. సరే తెలియకపోతే మేం మళ్ళా ఏం అడగం గాని కాదే, ఎలక్షన్లకు ఒక్కరోజు ముందు కూడా వై నాట్ 175 అంటివి ఏడ తేడా కొట్టిందన్నా? ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా.
ఎలక్షన్లకు ముందే మీ వాళ్ళు నీ ప్రమాణ స్వీకారం కోసం వైజాగ్ లో హోటల్స్ రూమ్లు బుకింగ్ చేసిండ్రట, నిజమేనా అన్నా? వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. అయ్యో, మీకు తెలియకుండానే బుకింగ్ చేసిండ్రు కావచ్చు. సరే గాని ఐపాక్ సర్వే, ఆరామస్తాన్ సర్వేలు గిట్ల హ్యాండ్ ఇచ్చిన ఏందన్నా? ఆ ఆప్యాయత ఏమైందో తెలీదు. నీ పేరు మీద బగ్గ బలం ఉన్నదని జాతకాలు కూడా చెప్పిండ్రు కదన్నా, గిట్లెట్లా అయిపాయే? ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. సరే గిదన్న చెప్పు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మంత్రులు మైకుల ముంగట్కొచ్చి బాబు సార్ను పవన్ సార్ను గట్టిగా వేసుకున్నారు కదా, మరి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన కూటమి మంత్రులు కూడా మిమ్ముల గట్టిగానే వేసుకొని పగ తీర్చుకుంటారంటవా? తెలీదు. అది కాదన్నా, వైజాగ్ లో మకాం పెడదామని ఎంతో ఇష్టపడి 100 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండల గంత మంచి బంగ్లాలు కడితివి, మరి ఈ కూటమోళ్ళు అవిటిని ఏం చేస్తారంటవన్నా? ఏమైందో కూడా తెలియడం లేదు. మరి బాబు సార్ను నువ్వు జైలుకు పంపించినావు కదా, మరి బాబు సార్ కూడా నిన్ను జైలుకు పంపిస్తాడంటవా? తెలీదు. సరేతి, ఇవన్నీ తెలియకపోయినాయి గాని గీ ఒక్క ముచ్చటన్నా చెప్పన్నా, నీకు దండం పెడతా. అచ్చేతాపన్నా అధికారంలోకి అత్తవని నమ్మకం ఉందా అన్నా? తెలీదు. ఇక ఈ ముచ్చట్లతో పాటు ఇంకా మీకోసం లిలీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూశారు. ఇక ఇవాళ చంద్రబాబు సారు 4గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు కదా, ఇక సారు అభిమానుల సంబురాలు చిన్నగా లేవు పోన్రి. చిత్తూరు జిల్లా కుప్పం కాడున్న చంద్రాల్ సార్ అభిమాని ఒక ఆయన సుతం సార్ మీదున్న పాయిరాన్ని ఎట్లా చూపెట్టుకున్నాడో చూడుండ్రి. చంద్రబాబు సార్ అంటే గీనకు మస్తు పాయిరమట. ఇక బంపర్ మెజార్టీతోని గెలిచి 4గోసారి సీఎం గా ప్రమాణం చేస్తున్న చంద్రాల్ సార్ కు ఎరైటీగా శుభాకాంక్షలు చెప్పాలని అనుకున్నాడట. గందుకే సార్ ప్రమాణ స్వీకారం పేరు మీద పెద్ద బ్యానర్ పట్టుకొచ్చి దాని మీద ఆయిల్ పెయింటింగ్ తోని సార్ బొమ్మను గీసి బాస్ ఈజ్ బ్యాక్ అని రాసుకొచ్చిండు గిట్లా. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గీనను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది చంద్రాల్ సార్ ఫ్యాన్స్. ఇక ఇప్పటికే డెవలపింగ్ లో వెనకబడ్డ ఏపీని 4గోసారి సీఎం గా గెలిచిన చంద్రాల్ సారే డెవలపింగ్ చేస్తాడని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. వారెవా ప్రధాని మోదీ సార్ చూసిండ్రా, అన్నదమ్ములు ఇద్దరి చేతుల్ని పట్టుకొని పబ్లిక్ కు అభివాదం చెప్పిండు. చంద్రాల్ సార్ ప్రమాణ స్వీకార కార్యంలో జరిగింది ఇది. అయితే అంతకు మొదలు సీఎం మంత్రులు ప్రమాణ స్వీకారం కార్యం అయినాక ఫోటోలకు ఫోజులిచ్చిండ్రు లీడర్లు. అయితే స్టేజ్ మీదున్న ప్రధాని సార్ కు సార్ ఒక పరి మా అన్నను కల్పిస్తా సార్ అని చెవులు చెప్పుకొచ్చిండు పవనాల్ సారు. ఏమున్నావయ్యా నువ్వు దీనికే అడగలనా, పా పోదాం నేనే కలుస్తా మీ అన్నని అని పవనాలు చెయ్యి పట్టుకొని చిరంజీవి తానకు మోదీ సారు. ఇగిద్దరు స్టార్ల చేతులు పట్టుకొని పబ్లిక్ కు అభివాదం చెప్పిండు గిట్లా. ఇగిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు సంబురపడ్డరు. ఇగి వీడియోలు వైరల్ అయ్యే వరకు మెగాస్టార్ పవర్ స్టార్ నడుమ పవర్ఫుల్ స్టార్ అని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. గిన్నొద్దులు సినిమాలనే ముగ్గురు మొనగాళ్ళను చూసినాం గాని ఇప్పుడు స్టేజ్ మీద నిజంగానే ముగ్గురు మొనగాళ్లను లైవ్ లో చూస్తున్నట్టున్నదని అనుకుంటున్నారట చాలా మంది గిది చూసినోళ్ళు. ఎటన్నా దూర ప్రయాణాలు చేయాలంటే కామన్ పబ్లిక్ కు చాలా మంది రైళ్లలోనే పోతుంటారు. అయితే పబ్లిక్ కు తగ్గట్టు రైళ్ల జనరల్ బోగీలు లేకపోయే వరకు చాలా మంది ప్యాసింజర్లు స్లీపర్ క్లాసు ఏసీ డబ్బాలెక్కి కూడా పోతున్నారనే ముచ్చట్లు బగ్గనే చూసినాం. కానీ గీడున్న ప్యాసింజర్లు యూడుండ్రి ఏకంగా వందే భారత్ రైళ్లు ఎట్లా పోతున్నారో. మరి ఇదేమన్నా ప్యాసింజర్ రైలు అనుకున్నారో లేకపోతే ఏందో గాని సిటీ బస్సులో కదా ఎక్కి నిల్చున్నట్టే నిల్చున్నారు చాలా మంది. లక్నో డెహ్రాడూన్ నడమబోయే వందే భారత్ రైళ్ల కానొచ్చింది ఇది. ఇది చూసి మస్తు పరిశాన్ అయినరట ఆడున్నోళ్ళందరూ. ఇది అంతా అందులున్న ప్యాసింజర్ ఒక ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. జనరల్ బోగిల కన్నా అధ్వానంగా ఉన్న గిసొంటి పరిస్థితుల వేలకు వేలు పెట్టి వందే భారత్ రైళ్ల పోవడెందుకని మస్తు గరమైనరట అందులున్న ప్యాసింజర్లు కొందరు. పెరిగిన పబ్లిక్ ను బట్టి రైళ్లను పెంచాలి గాని ఉన్న రైళ్లను ఊడప్ప చేస్తే కామన్ పబ్లిక్ ఎట్లా పోతారని సర్కారోళ్ళ మీదకి గరమైతున్నారు గి ముచ్చటెరకైనోళ్ళు చాలా మంది.
ఇక ఇవాళ ఏపీల చంద్రాల సార్తోని పాటు ఒడిశాల కొత్త సీఎం గా బీజేపీ లీడర్ మోహన్ చరణ్ మాజీ కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే ఆదివాసీ తెగకు చెందిన మోహన్ ను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు ఈయనకు సీఎం కొలువు చేసే అవకాశం వచ్చిందన్నట్టు. ఇక ప్రమాణ స్వీకారానికి పోయే ముందుగాల భువనేశ్వర్ల ఈయన కాళ్ళను కడిగి గ్రాండ్ గా వెల్కమ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. ఇక సీఎం మోహన్ తోని పాటు డిప్యూటీ సీఎంల కాళ్ళను కూడా కడిగిండ్రు. మరి వీళ్ళెందుకు గిట్లా చేసిండ్రంటే కాళ్ళు కడిగి స్వాగతం చెప్పుడు వాళ్ళ ఆచారం అట, గందుకే గీ తిరగ చేసిండ్రట. కానీ 24 ఏండ్లకెంచి ఒడిశాల సీఎం కొలువు చేసిన నవీన్ పట్నాయక్ పార్టీకి బీజేపీ అయితే పెద్ద షాకే ఇచ్చిండ్రు. ఇక 81 సీట్ల బంపర్ మెజార్టీతోని గెలిచి ఒడిశాల కాషాయం జెండానే ఎగరేసిండ్రు. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికే తన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. నమస్తే.